రెండవ పత్రికలో మొదటి అధ్యాయములో 19వ వాక్యాన్ని చూడండి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యమును గైకొనుట ద్వారా లేక దేవుని వాక్యమును లక్ష్యపెట్టుట ద్వారా మీకు మేలు. ఏ విధంగా దేవుని వాక్యమును లక్ష్యపెట్టుట ద్వారా మన జీవితాల్లో మేలు కలుగుతుందో, దేవుని వాక్యంలో నుండి ఎలాంటి మేళ్ళు కలుగుతాయో దేవుని వాక్యంలో నుండి మనం ఈ రాత్రి తెలుసుకుందాం. అవి సాధారణమైన అల్పకాల ఈ లోక సంబంధమైన మేలులు కాదు. దేవుని వాక్యమునందు లక్ష్యముంచే వారికి కలిగే మేలులు ఈ లోకములో ఇతర మనుషులు వాళ్ళు అనుభవించే మేలులు లాంటివి కావు. చూడండి, దేవుని వాక్యమునందు లక్ష్యముంచుట ద్వారా కలిగే మేలుల గురించి. వాక్యము చీకటి గల చోట ఉంచబడిన దీపమైనట్టుంది. చీకటి ఉన్న చోట దీపం ఉంచితే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న చీకటంతా తొలగిపోయి ఆ ప్రదేశమంతా వెలుగుమయమవుతుంది కదా. అలాంటిదే దేవుని వాక్యం. మనుషుల జీవితాల్లో కమ్ముకున్నటువంటి శాపమును, అంధకారాన్ని తొలగించి వారి జీవితాలనే వెలుగుమయముగా చేస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో నుండి చదువుకుందాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘస్థులకు గూర్చి రాస్తూ వారిని గూర్చి చెప్పిన మాటలు. మొదటి అధ్యాయం 6వ వాక్యము చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. గతంలో ఈ వర్తమానం మీకు చెప్పినట్టుగా నాకు గుర్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా గుర్తుండుంటే, మేము విన్నాము అని అనుకుంటే ఆ కోణం వేరు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినండి. గొప్ప ఉపద్రవాలలో తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడున్న సంఘం గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దేవుని వాక్యమును అంగీకరించుట వల్ల
మీకు మేలు అని చదువుకున్నాం కదా మనం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని, గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. పౌలు ద్వారా ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని అక్కడున్న ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు దేవుని వాక్యమును వాళ్ళు అంగీకరించుట ద్వారా వాళ్ళలో ఏమి కలిగింది అంటే, అదిగో చదవండి. వాక్యమును మీరు అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యమును వారు విని ఆ వాక్యమును అంగీకరించి, ఆ వాక్యాన్ని అంగీకరించిన అందువల్ల వారు ఇప్పుడు ఎలా మార్చబడ్డారు అని అంటే, ప్రభువును పోలి నడుచుకొనువారైతిరి. స్తోత్రం. దేవునిని పోలి, దేవునిని సాక్షాత్తు దేవునినే పోలి వాళ్ళు నడుచుకొనుచున్నారు. మనము మానవ సృష్టిని గూర్చి ఆరంభములోనే, ఆదికాండములోనే మనము తెలుసుకుంటాం. దేవుడు మనిషిని ఎలాగా చేశారు, సృష్టిలో ఉన్న వాటన్నిటినీ ఆయన కలగజేసిన విధానం వేరు. నరుని దేవుడు కలగజేసిన విధానం చూస్తే చాలా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చారు మనుషునికి. అదేంటి అనంటే ఆయన పోలిక. ఆయన పోలికలో మనుషుని దేవుడు సృజించారు, తన పోలికలో దేవుడు చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఇదిగో మనకలా ఉంటారు అని మాత్రమే కాదు, ఆయనను పోలి మనము ఉండాలని అందులో దేవుని ఉద్దేశం. అది అసలు మాట. అయితే దేవుడు ఆయన పోలికలో మనుషుని సృజించి, సృష్టికర్త అయిన తండ్రి ఈ లోకమంతటిని ఆయన సృజించి, ఇదిగో ఈ మనుషునికి అధికారాన్ని ఇచ్చి ఏలుబడి చేయమని అప్పగించారు. సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి కూడా మనుష్యునికి భయపడేగానే ఉన్నాయి. ఏదైనా సరే మనుషునికే భయపడతాయి. ఇలాంటి ఆధిక్యతను కలిగినటువంటి మనుషుడు, ఏలుబడిని కలిగిన మనుషుడు, దేవుని వల్ల పొందిన ఈ అధికారాన్ని, ఏలుబడిని దేవుని పోలి ఆయన పోలికలో ఉండవలసిన ఈ వ్యక్తి, ఈ మనుషుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, పాపములో పడ్డారో, అప్పుడు ఈ ఏలుబడి అంతా, ఈ అధికారం, ఈ మహిమ, ఇవన్నీ పోగొట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తేనండి, ఆదికాండం 6వ అధ్యాయంలోకి వెళ్తే సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. చూసారండి, తమ మార్గాలు, దేవుడు వేసిన బాట చెరిపేసుకున్నారు. బలత్కారులుగా మారిపోయారు, ఇష్టానుసారులుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు మనస్సును నొప్పించేటంతగా బాధపరిచేవారుగా తయారయ్యారు. ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, ఇలాగా అయిపోయినటువంటి మనుషులను తిరిగి ఆయన పోలికలోకి, ఆయన సారూప్యములోకి మరలా మనలను
తెచ్చుటకు గాను దేవుడే సాక్షాత్తు ఆయనే ఈ మహిమను విడిచి మన మధ్యకు దిగివచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే కన్య గర్భములో ఆయన రక్షకుడుగా, ఆయన కన్యక గర్భాన పుట్టి రక్షకుడుగా నమ్మబడి, ప్రకటించబడి, రుజువు చేయబడి ఆయన మనుషుల మధ్యలో సంచరించి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. స్తోత్రం. ఈ వాక్యాన్ని, ఈ సువార్త వాక్యాన్ని, సువార్త సత్యాన్ని లోకమంతటా ప్రకటించాలని ఆయన శిష్యులకు అధికారం ఇచ్చారు, ఆజ్ఞాపించారు. ఈ వాక్యం ఇంకా ప్రకటించబడుతూనే ఉంది. ఇది యేసయ్య వాక్యం. దేవుని మాటలు ఇంకా ప్రకటించబడుతూనే ఉన్నాయి. ప్రియులారా, ఈ ప్రకటించబడుతున్న సువార్త వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో, నాడు కానీ నేడు కానీ దానిని అంగీకరించే వారికి కలిగే మేలేంటంటే, ఈ సత్యవాక్యం, ఈ దేవుని వాక్యము వారిని ఎలా మారుస్తుంది అని అనగా, ప్రభు యొక్క పోలికలోకి మార్చుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెడిపోయి తమ మార్గాలు చెరిపేసుకుని దేవుని యొక్క రూపాన్ని చెరిపేసుకుని, పూర్తిగా దేవుని రూపం పోయింది అని అంటే దెయ్యపు రూపం వచ్చేసింది మనిషికి. చూడ్డానికి మనిషిలాగే ఉన్నాడు, కానీ మనిషిలాగా కాకుండా దెయ్యములాగా, దుష్టుడులాగా, రాక్షసుల్లాగా, ఈ రోజున బలత్కారుల్లాగా, హంతకుల్లాగా, దుర్మార్గులులాగా, చెడ్డ కార్యాలు చేయుటకు మనుషులను దెయ్యాలకు ఆలయాలుగా మనుషులు మారిపోయి ఉన్న ఈ లోకం మనం చూస్తూ ఉన్నాం. సమస్త మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మను వలన పౌలు చెప్తారు, సమస్త మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. ఇలా చెరిపి వేసుకుని జీవితాలను పాడు చేసుకుని నరక పాత్రులుగా తయారైపోయినటువంటి మనుష్యుణ్ణి ఈ దేవుని వాక్యం ఆ మనుషుల యొద్దకు ప్రకటించబడుతూ పంపబడుతుంది. ఈ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో వారు దొంగలైనా, వారు వ్యభిచారులైన, నరహంతకులైన, దుర్మార్గులైన, అక్రమాలు చేసేవారైనా, అన్యాయస్తులైన, ఎంత నీచముగా ప్రవర్తించేవారైనప్పటికీ కూడా దేవుని పరిశుద్ధ వాక్యం ఎవరైతే అంగీకరిస్తారో ఆ వాక్యము వారిని ఏం చేస్తుందండి? గొప్ప మాట. మమ్మును మీరు గొప్ప ఉపద్రవాలలో మీరు దేవుని వాక్యమును అంగీకరించితిరి కావున మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. హల్లెలూయా. మనం కూడా ప్రియులారా, పూర్వం దేవునిని మనం ఎరగినప్పుడు మన బ్రతుకులు, మన పరిస్థితులు, మన ప్రవర్తన, మన నడవడి పూర్తిగా అది మనకు మేలుకరంగా కాక దేవునికి ఆయాసకరంగా మనము శాపగ్రస్తులుగా చేసుకున్న వాళ్ళమై ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చేసింది అనంటే, అది తిరిగి దేవుని స్వరూపాన్ని మనలో కలగజేస్తుంది. మీకు అర్థమైతే హృదయంలోకి ఈ మధురమైన దేవుని మాటలు మీ హృదయంలోకి వచ్చి ఉంటే స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మమ్మును ప్రభువును పోలి అంటే ప్రభువుని పోలి నడుచుకుని వారైతిరి. దేవునిని పోలి నడుచుకున్న వాళ్ళయ్యారు దేవుని వాక్యాన్ని అంగీకరించినందువల్ల. దేవుని వాక్యమును అంగీకరించిన అందువల్ల వారికి కలిగిన మేలేంటి అంటే, ప్రభువును పోలి, సాక్షాత్తు దేవునిని పోలిన ఆ నడవడి ఆ మనిషిలో తెస్తుంది దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేతులే ఈ మట్టికి మనిషికి దేవుని రూపాన్ని ఇచ్చాయి. ఇలా చూడండి, ఆయన చేతులే ఈ మట్టిని ఆయన పోలికలో మనిషిని నిర్మాణంలోకి చేసేయి ఆయన వాక్యమే
తిరిగి మరలా మనిషిని ఆయనను పోలిన వారు ఆ రూపములోకి తిరిగి తెచ్చున్నదిగా ఉన్నది. ఆయన వాక్యమే, ఆయన వాక్యమే మరలా మనలను ఆయన పోలికలోకి, ఆయనను పోలి నడుచుకుని వారుగా అయితిరి. ఆ వాక్యమే గొప్ప మాటది. ఆ వాక్యం కింద మీరు గుర్తుపెట్టుకోండి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. ఈరోజున అనేక మంది ఎందరో దేవుని వాక్యాన్ని అంగీకరించి తెస్సలోనికైలో ఉన్న ఆ వారి వలె దేవునిని పోలి నడుచుకున్న వారిగా మార్చబడుతున్నారు. ఈ భూమి మీద ఉండడం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉన్నది. లోకము ఇంకా ఎందరు దేవుని వాక్యం అంగీకరించకుండా ఉంటున్నారో వారందరి జీవితాలు నిజంగా ఎంతో మందికి శాపగ్రస్తంగా, ఎంతో మందికి భయము కలిగించి, భీతి పుట్టించి, ఎంతో మంది వినాశనానికి కారకులుగా, తమను తామే నరక పాత్రులుగా మార్చుకుంటున్నారు. కారణం దేవుని వాక్యాన్ని అంగీకరించక. అండర్స్టాండ్? హల్లెలూయా. ఒక వ్యక్తిలో దేవుని వాక్యము జరిగించే మేలు ఏంటంటే ఆ మనిషి యొక్క నడవడిని, ఏమండి, చెడిపోయిన ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బాగు చేసి ఆ వ్యక్తి దేవుని పోలికలోకి నడిపిస్తుంది దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురని దేవుని వాక్యం చెప్తుంది కదా. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. దాని అర్థం ఏంటి? యేసయ్య అంటారు, మీరు కీర్తనలో చదువుతాం, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని చెప్పలేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యము ఎవనికి వచ్చినో వారు దైవములని చెప్పబడుతున్నది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారు దైవములు అనగా దేవుని లాంటి వారు అని. హల్లెలూయా. అంటే పరిశుద్ధతలో, ప్రవర్తనలో, మంచితనములో, ప్రేమలో వారు దేవుని వాక్యము ఎవరికి వచ్చినో, దేవుని వాక్యము ఏ మనిషిలోకి వచ్చినో ఆ దేవుని వాక్యం ఆ మనిషిలో చేసే గొప్ప క్రియ ఆ మనిషిని దేవునిని పోలిన వానిగా మారుస్తుంది. క్రైస్తవులను పడిన వాళ్ళందరూ క్రైస్తవులు గారు. దేవుని వాక్యము ఎవరిలో నిలిచి ఉందో, వాక్యములో ఎవరి యొద్దకైతే వచ్చిందో, వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో ఆ వాక్యం వారిని, అంతకుముందు అక్కడ ఆ వ్యక్తి యొక్క స్థితి చీకటి మయం, వాక్యము వారిలోకి రాగానే ఆ వాక్యము చీకటి గల చోట ఉంచబడిన దీపమైనట్టుగా ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. మీరు ఆత్మతో గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు దేవుని వాక్యం అంగీకరించారండి. ఆ వాక్యం అంగీకరించినందువల్ల వారు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ఈ రోజున దేవుని వాక్యం చాలా 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 ప్రకటించబడుతుంది. అనేక మంది సేవకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా మీరు వింటున్నారు, ప్రకటించబడుతుంది, మనం వింటున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కొందరైతే ఇక సాతానుగాడి వశమైపోయి పూర్తిగా దేవుని వాక్యం వినకుండా పోతున్నారు. వినే ఖాళీ వాళ్ళకి లేదండి. వేటి మీదో వారి లక్ష్యం ఉంచారు. డబ్బు, పేరు, లోకంలో ఉన్న పని 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 ప్రయాస ప్రయాస ప్రయాస. నాకు తీరికెక్కడదండి బాబు, నా సంగతి మీకు తెలవదా? నా వర్క్ ఏంటి, నా 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 స్థితి ఏంటి, నేను ఎంత ఎదిగిపోయాను అనుకుంటున్నారు? నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారాలు ఏంటి, నా పని ఏంటి? మాకు కుదరదండి. నేను చెప్పనండి ఓ మాట, వాక్యానికి ఒక వ్యక్తి దూరం అయితే మరలా వ్యక్తి యొక్క జీవితం దీపం. వాక్యం ఎలాంటిది? చీకటి ఉన్న చోట
దీపం ఉంటే ఎలా ఉంటుంది? వెలుగు ఉంటుంది. ఇప్పుడు ఆ దీపం తీసేయండి, చెప్పండి ఇప్పుడు, అలా ఉంటుంది. కాకపోతే తర్వాత వచ్చి కొన్నాళ్ళ తర్వాత అయినా ఈ మాట మీరు గుర్తుంటే ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు. నన్నుగా కలిస్తే మీరు కూడా చెప్తారు. వాక్యానికి దూరమైన వ్యక్తి జీవితం అలా అవుతుందండి. అంధకారం, తను ఎటు వెళ్తున్నాడో తెలియదు, తను ఏమవుతాడో కూడా తనకి తెలియదు. కడికి తన జీవితం ఏమవుతుందో కూడా తనకి తెలియదండి, అంధకారం అయిపోద్ది. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పడానికి నా హృదయంలో ప్రేరేపించబట్టి నేను చెబుతున్నాను. వాక్యాన్ని అందుకనే అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి చెవొగ్గాలి. ఎప్పుడు నాకు తెలుసు కదా అని అనుకోకూడదు. నీ జీవిత కాలమంతయు దివారాత్రులు దాన్ని ధ్యానించాలి అని వాక్యములో చెప్పబడింది. నా ప్రియులారా, వాక్యమును ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే మీకు మేలు. ఎలాంటి మేలు? అది మీ ప్రవర్తననే, మీ చీకటిని తొలగించి వెలుగుగా మారుస్తుంది. చెడిపోయిన రూపాలను, పూర్తిగా పాడైపోయిన జీవితాలనే తిరిగి దేవుని పోలికగా, అదిగో తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నారంటే ఇప్పుడు దేవునిని పోలిన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ఇంత విస్తారంగా ప్రకటించబడి తెలియచేయబడుతుంది. ఎందుకో తెలుసా? వాక్యాన్ని తెలుసుకుని వాక్యము ద్వారా మనం అన్ని కోణాలలోనూ మనము శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి జ్ఞానాన్ని తెచ్చుకుని మనం ఆయన పోలుకును సంపాదించుకోవాలి. దైవజనుడైన పౌలు గలతీ 4:19 చెప్తారు. గలతీ సంఘాన్ని గురించి పౌలు రాసినప్పుడు, పౌలు గలతీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు తెలుసండి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకన్నారండి ఈ మాటలు అక్కడ గలతీ సంఘంతో? చెప్తారా ఎందుకన్నారు? ఎందుకంటే గలతీ సంఘంలోనికి, గలతీ పత్రికల్లో రాస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. దైవజనుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు వారిని వచ్చి మాట్లాడిన కొన్ని మాటలు చూడండి. వారు సత్యము నుండి తొలగిపోయారని, మొదట ఆత్మానుసారంగా ఉండేవాళ్ళు. గొప్ప మాటలండి అవి కూర్చుకునే వాళ్ళకి. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఏదో భ్రమలో పడిపోయారు. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మీరు ఇంత త్వరగా ఇంత అవివేకులు అయిపోయారా? సత్యము నుండి ఇంత త్వరగా ఎలా తొలగిపోయారు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించారే మొదట మిమ్మల్ని చూసినప్పుడు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? చూడండి, ఒక్కసారి ఆ మాటలు వింటున్నప్పుడు ఒక్కసారిగా ఆ మాటలే మీ హృదయాల్లోకి తెచ్చుకోండి. అలా రాస్తూ ఇప్పుడు అంటారు, అనేక విషయాలు భారంతో పలికి చెప్పి, ఇదిగో క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. నా దేవుని పిల్లలారా, ఒక గర్భిణి అయిన స్త్రీ తన గర్భములో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పిండము, ఏర్పడిన పిండం రోజు రోజుకి ఆ తల్లి గర్భములో సంపూర్ణమైనటువంటి గ్రోత్,
ఇలా చూడండి, ఆత్మీయులు దేవుని వాక్యాన్ని అర్థంగా చాలా జాగ్రత్తగా నాలు అర్థం చేసుకోవాలి. మందామతులు కాకండి. ఆ తల్లి గర్భములో అది ఆ పిండము రోజు రోజుకి పరిపక్వత చెంది సంపూర్ణముగా కాళ్ళు, చేతులు, తల, ప్రతి అవయవము ఎదిగి పరిపక్వత చెంది అప్పుడు తల్లి గర్భములో నుండి భూమి మీదకి వచ్చినట్టుగానే సంఘములో దేవుని వాక్యం అనే పాల వలన పెంచబడి దేవుని పోలికను సంతరించుకొని అలా మార్చబడి మనము ప్రభు యొక్క ప్రత్యక్షతలో నిలబడగలుగుతాం. ఆయన సారూప్యములోకి నువ్వు రాకుండా ఏ వ్యక్తి ఆయన స్వరూప్యాన్ని సంతరించుకోకుండా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడకుండా, ఇంకా మీ స్వభావాల్లో మార్పు రాకుండా ఉంటే కాలము నిండని పిండాలు, రాలిపోయిన పిండాలు గతి లాంటిది అవుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యము చూడండి. త్వరగా చదవాలి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను ఉన్నట్టుగానే చూస్తాం. అప్పుడు మనము ఎలా ఉంటామంటే ఆయనను పోలి ఉంటాం. ఆ పోలిక ఇప్పుడే ఏర్పడాలి. ఆయన పోలిన నడవడి, ఆయనను పోలిన జీవితం, ఆయన పోలిన ప్రవర్తన, ఆయన పోలిన పోలిక ఇప్పుడే మనలో ఇక్కడే మనం ఏర్పరచుకోవాలి, రూపించబడాలి, దేవుని వాక్యము ద్వారా కలగాలి. అందుకే ఆత్మీయులైన వారు లోక సంబంధమైన మేళ్ళ కొరకే చూడకూడదు. ఈ లోకంలో మన జీవితం కొంచెం కాలమే. మనకు తెలియకుండానే ప్రభు రాకడ వచ్చును, లేక మనకు తెలియకుండానే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చును. గనుక ప్రభు యొక్క వాక్యమును అంగీకరించిన వారు ప్రభువును పోలి నడుచుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రభువును వాక్యాన్ని వింటున్న మీరు ఆ వాక్యమును అంగీకరించి ప్రభువును పోలి నడుచుకున్నారు తెస్సలోనికైలో ఉన్న సంఘస్థులు. ఆ పోలికలు ఈరోజు ప్రభువు ప్రత్యక్షమవ్వబోయే కాలములో ఎదురు చూస్తున్న మనకు ఆ పోలికలు ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? ఆ పోలిక మనం ధరించుకున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఏమేమి చేస్తున్నాము, ఏమేమి పొందాము, ఏమేమి చేసాము, ఇంకా ఏయో అవి కాదు, ఇది ఆలోచించండి. ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా? పరిశుద్ధతలో కానీ ప్రేమలో కానీ ప్రతి విషయంలోనూ అలా సంపూర్ణత పొంది ఆయన పోలికలోకి మనము రావాలి. వాక్యం అంగీకరించిన వారిలో ఆ పోలిక కలుగుతుంది. కొంతమంది చూడండి, భోజనం వడ్డించినప్పుడు
ఇష్టమైనదిని అన్నీ ఆ మంచి ఆహార పదార్థాలే వడ్డిస్తారు. కొంతమందికి కొన్ని నచ్చవు, ఆ నచ్చని వాటిని వదిలిపెడతా ఉంటారు. అలాగే ప్రసంగాలు కూడా, దేవుని వాక్యం కూడా కొంతమంది దేవుని వాక్యం ప్రతి చాప్టర్లో కూడా, సువార్తలో, పత్రికలో, కీర్తనలో, పాత నిబంధనలో చెప్పబడుతున్న ఉపదేశాలన్నీ మనకు దేవుడిచ్చిన జీవాహారం, ఆత్మీయ ఆహారం. ఇందులో కొన్ని విషయాలు ఏమండి అన్నీ మన ప్రయోజనం కొరకే. అయితే కొంతమందికి కొన్ని ఇది నచ్చదు, ఇది వద్దు, అది వద్దు, ఆ అధ్యాయం వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఈ ప్రసంగం వద్దు, ఇంకోటి పెట్టుకుందాం, ఈ ప్రసంగం వద్దు, ఇది అంత ఇంట్రెస్ట్గా లేదు, ఇంకోటి పెట్టుకుందాం, ఈ బోధకుడు వద్దు, ఇంకొక బోధకుడు ఉంటే బాగుండే, ఈ సంఘం వద్దు, ఈ సంఘంలో బాబరే ఇదంత, ఇది మాకొద్దు, అమ్మో ఇలాగైతే ఎలాగా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అయ్య బాబు ఇలాగైతే ఎలాగా. కొంతమందికి వద్దు. దేవుని వాక్యమును ఏది కూడా నువ్వు తీసివేయడానికి వీలు లేదు. ప్రభు చెప్పిన ప్రతి మాట మన మేలు కొరకే. నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడు నీకు నీ మేలు కొరకు, నీ ప్రయోజనం కొరకు ఇస్తున్న దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావేమో, ఒకవేళ దేవుని మాటల్ని నిర్లక్ష్య పెడుతున్నావేమో, నచ్చినవి తీసుకుని నచ్చని వాటిని చేస్తే ఆ తతంగం అంతా, సౌలు చేసిందంతా దేవుడు చూడలేదా? జాగ్రత్త. మరి నీవు వాక్యమును అంగీకరించి అన్ని విషయాలలో ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు అక్కడ. ఇంకా కిందకి చూడండి, వారు చాలా జాగ్రత్తగా వినాలి. ఇతరులకు మాదిరైతిరి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమును అంగీకరించిన మీరు ప్రభువుని పోలి నడుచుకున్నారు. రెండవదిగా ఇతరులకు మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీవు ఇతరులకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినందువల్ల నిజంగానే నీ వలన మీరు దైవములని ఆ మాట నెరవేరుతుంది. మీ మూలంగా దేవుళ్ళగా వచ్చావు బాబు, నీవు దేవుడు చెప్పినట్టుగా వచ్చావు బాబు, ప్రార్థన చేసావు బాబు, దేవుని మాట చెప్పావు బాబు, మీరు రాబట్టి, మీరు ప్రార్థన చేయబట్టి, ఆ రోజు మీరు ఇలా చెప్పబట్టి మేము బ్రతికేమయ్యా, మేము బాగున్నామయ్యా అని అనేక మంది ప్రజలు ఆశీర్వదింపబడతారు మీ ద్వారా. జాగ్రత్త పడండి. వాక్యము ద్వారా కలిగే మేలుల గురించి చెప్తున్నాను. ఒకటి, చెరిపేసుకున్న మనిషి యొక్క స్వరూపం, పాడైపోయిన ఆ నడవడి దేవుని వాక్యం వల్ల మరలా నవనూతనంగా దేవుడు ఆదిలో ఆయన చేతులతో మనిషిని చేసినప్పుడు పాపానికి ముందు అతనుకున్న మహిమ యేసుక్రీస్తు వాక్యమును అంగీకరించిన అందువల్ల వారిలో కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇంకొక మాట చూడండి, బైబిల్ తీసి చూడండి, చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. జేమ్స్ 1వ అధ్యాయం 21.
అందుచేత సమస్త కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యము అంగీకరించుట వల్ల కలిగే మేలు నీ జీవితంలో ఏంటి అంటే, మీ ఆత్మలను ఆ వాక్యం మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించును. హల్లెలూయా చెప్పండి. మీ లోపల నాటబడి మీ ఆత్మలను లేక నీ ఆత్మను రక్షించును. నీ ఆత్మను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. నీ బుర్రలో బుద్ధి ఉండొచ్చు, నీ చేతిలో పవర్ ఉండొచ్చు, ప్రభావం ఉండొచ్చు, లేక ఏదైనా ఉండొచ్చు. బట్ నీ దగ్గర ఉన్నది ఏది కూడా వాటి చేత నీ ఆత్మను రక్షించుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మీ లోపల నాటబడి లోపల నాటబడి మీ ఆత్మను రక్షిస్తుంది దేవుని వాక్యం. అపోస్తులు 2:41 పేతురు అక్కడ అకాలమంలో పేతురు వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు, బోధించినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బాప్తిస్మం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పేతురు ఏమని బోధించారు, వాళ్ళకి ఏమని తెలియచేస్తూ వచ్చారు దేవుని మాటల్ని. ఏమండి చూడండి, ఆ ప్రజలంతా మతపరమైన నిష్ట కలిగి మాత్రమే ఉంటున్నారు. వాళ్ళకి చెప్తున్నారు చూడండి 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొని వాళ్ళని చెప్పాను. స్తోత్రం. క్రీస్తు యొక్క శిలువను గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన శిలువ మరణము ద్వారా కలిగే ప్రయోజనాలను గూర్చి వారితో మాట్లాడారు పేతురు. అప్పుడు వారంతా ఈ మాటలు విని వారి హృదయములో పొడవబడి ఎప్పుడైతే చెప్పారో ఈ మాటలు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని ఈ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఆ వాక్యమును అంగీకరించి వారంతా ఇలా చూడండి బాప్తిసం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు సెలవిచ్చారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మన రక్షణ కొరకు ఆయన రక్తము కార్చారు. మీ పాపముల కొరకు ఆయన కలువరిలో శాపగ్రస్తునిగా మార్చబడ్డారు. నీవు నమ్మి ఆయన వాక్యమును అంగీకరించి అట్లయితే ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసండి, మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షిస్తుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా పౌలు ఆ మాసిదోనియా పట్టణంలోకి వెళ్ళి నదీ తీరమున అక్కడ కూడవచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా అనేటువంటి ఒక స్త్రీ వినుచుండెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు గనుక ఆమె వాక్యం అంగీకరించి ఆమె రక్షించబడింది. స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో ఆ వాక్యము వాళ్ళు చేసే కార్యం ఏంటంటే వారి హృదయములో నాటబడి వారి ఆత్మను రక్షిస్తుంది. తల్లపైకి అతను కొంచెం వివరించి చెప్తాను. వాక్యము హృదయములో నాటబడుతుంది. వాక్యము హృదయములో నాటబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఎబ్రీ 4:12 ఉన్నట్టుగా అది హృదయము యొక్క
తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందండి? పరిశోధిస్తుంది, శోధిస్తుంది. ప్రైజ్. వాక్యము హృదయములోకి రాగానే అది ఏం చేస్తుంది అంటే అక్కడ వాళ్ళ హృదయములో క్రియ జరిగిస్తుంది. నేను ఇలా ఉన్నాను కదా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా అని జ్ఞానోదయం వాళ్ళకు అవుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. తెలివి లేని వానికి తెలివి కలుగుతుంది. అవివేకులకు అది జ్ఞానాన్ని కలిగజేస్తుంది. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, లోపల చేరి శుద్ధి చేస్తుంది, శోధిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే వాక్యం వారిలోకి వెళ్ళి వాళ్ళు శుద్ధి చేస్తుంది, లోపల నాటబడి వాళ్ళ ఆత్మలు రక్షిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా, వాక్యము ఎంత మేలు అంటే మనకి వాక్యము ఒక రకంగా చెప్పాలంటే అది బలమైన ఎటువంటి ఆయుధము కంటే కూడా వాడి అయిన పదునైనటువంటి ఖడ్గము లాంటిది. మరియు ఇంకా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 6:17 ఉంటుంది. ఏమని ఉందంటే, దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం. వాక్యము నీ దగ్గరుంటే శత్రువుని ఎదిరించే ఆయుధము ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమే. హల్లెలూయా. అదే వాక్యం నీలో ఉండి నీ హృదయమును లోనికి దూరుచు తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుంది. హల్లెలూయా. వాక్యము లేనప్పుడు అలాంటి స్పర్శ ఆ మనిషిలో ఉండదండి. సెన్స్ ఉండదు కొందరికి. తను ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు, తను చేసేదేంటో తనకి తెలియదండి. నాశనం అయిపోతున్నాం అని కూడా అనుకోడు. అందుకే సిగ్గుపడవలసిన సంగతులు యందు వాళ్ళు అతిశయపడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, వాక్యం, దేవుని వాక్యమును వాళ్ళు అంగీకరించి వాళ్ళు రక్షించబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే నదిగా ఉన్నది. మీ ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం. స్తోత్రం. నీ ఆత్మను రక్షించి నేను నిత్య జీవములకు చేర్చేది దేవుని వాక్యమే. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, వాక్యమున్న చోట స్థిరపడాలి, వాక్యము దొరికే చోట దానిని కూర్చుకోవాలి. ఆమేన్. ఆ మధ్య నాతో ఒక బ్రదర్ చెప్తున్నారు, అయ్యా మాకు భయం వేస్తుంది, ఏదో మేము అక్కడ వాళ్ళం కనుక, అక్కడికి చెందిన వాళ్ళం కనుక, ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాం కనుక, ఎప్పటి నుంచో మా పితరులు, మా ఇంటి వారందరూ ఆ సంఘానికే వెళ్తారు కనుక అక్కడికే వెళ్ళవలసి వస్తుంది. కానీ మాకు వాక్యము లేదు. ఆయన అంటున్నాడు నాతో, మాకు వాక్యము లేదు, వాక్యము లేదు. ప్రియులారా, మనం ఇందులో చుట్టారకాలు చూసుకోకూడదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని వాక్యాన్ని తెలుసుకోకపోతే ఏ విధంగా నీవు రక్షించబడతావు? వాక్యము నీకు తెలియకపోతే, వాక్యం తెలుసుకోకపోతే ఏ విధంగా నీవు దేవుని రాజ్యానికి సిద్ధపడగలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా దేవుని పిల్లలారా, ఆశీర్వనొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. స్తోత్రం, స్తోత్రం. మన దేవుని వాక్యము మన లోపల నాటబడి అది మన ఆత్మలను రక్షిస్తుంది, నాశనము కానివ్వదు. వాక్యము లేకపోతే ఆత్మలో నశించిపోతారు. అందుకని దేవుని పిల్లలారా, చక్కటి మాట అది, యాకోబు పత్రిక 1:21, మీ లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. వాక్యం ఇలా చెప్తుంది, అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించాలి.
ప్రైజ్ బి టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని అంగీకరించిన వారు ఆ వాక్యము ద్వారా వాళ్ళ ఆత్మలు రక్షించుకుంటారు, ప్రయోజనాన్ని పొందుతారు, మేలు పొందుతారు. ఎంత మేలు అని ఏంటండి, చూడండి ఒకసారి రెవల్యూషన్ ప్రకటన 3, ఫిలదెల్ఫియా ఆ సంఘాన్ని గురించి చెప్తూ 3వ అధ్యాయము 10. నా వాక్యమును గైకొంటివి గనుక, దేవుడు అంటాడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘముతో, నా వాక్యమును నీవు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఎవరిని కాపాడుతాడు? లోకం మీదకి వచ్చే శోధన కాలం, భయంకరమైన శోధన కాలం లోకం మీదకి రాబోతున్నది. ఆ శోధన కాలంలో ఎవరైతే దేవుని వాక్యమును, దేవుడిచ్చిన వాక్యమును అంగీకరించున్నారో, వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారో వారిని దేవుడు కాపాడుతాడు. లేక ఆ లోకం మీదకి వచ్చి ఉపద్రవాల నుంచి దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. హల్లెలూయా. అవును, వాక్యము ద్వారా కలిగే మేలు అది. ఈరోజు వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు, ఆ మేలు అది. స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, ఆ వాక్యమును మీరు అంగీకరించాలి, సాత్వికముతో అంగీకరించాలి. ఆ వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచాలి. చక్కటి మాటలు మనం చూస్తాం. కీర్తనలో 61వ కీర్తన అనుకుంటాను, ధనము హెచ్చునా దానిని లక్ష్య పెట్టకండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో యాయిరుతో, సమాజ మందిరపు అధికారితో, తన ఇంటి నుండి కొందరు వచ్చారు, యేసు ప్రభువుని తీసుకుని వెళ్తున్నాడు. ఈయన తన కుమార్తెను బాగు చేసుకోమందామని ఆ ఇంటి నుండి వచ్చి అతనికి చెప్పారు వాళ్ళు, అయ్యా ఆయన విడిచిపెట్టు, నీ కుమార్తె చనిపోయింది, బాదుకుని ఇంకెందుకు శ్రమ పెడతావు అంటారు. చూడండి, ప్రభు అన్నారు అక్కడ, వారు చెప్పు మాటలు లక్ష్య పెట్టుకో. వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? విశ్వాసములో నుండి తప్పించే మాటలు. అలాంటి మాటలు లక్ష్య పెట్టకండి. కొందరు ధనము కలిగితే దాన్ని లక్ష్యపెట్టి దేవునిని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఉన్నారు, నశించిపోతున్నారు అలాంటి వారు. ఈ రోజున మీరు వేటిని లక్ష్య పెడుతున్నారండి? వేటి మీద మీరు మనసు ఉంచుతున్నారు? వేటిని మీరు లక్ష్య పెడుతున్నారు? నా దేవుని పిల్లలారా, దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చిన వాక్యం, ఆ వాక్యాన్ని మీరు లక్ష్యపెట్టినట్లయితే మీ జీవితంలో ఎంత మేలండి. చెప్పాను, దేవుని వాక్యంలో నుండి మీకు ఈ రాత్రి పూట మనం విన్నాం, చూసాం. చెరిపేసుకుని పాడు చేసుకున్న, పతనమైపోయిన మనిషిని తిరిగి మరలా తన సారూప్యములోకి తీసుకుని వచ్చేదే దేవుడిచ్చిన ఈ వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే నీవెవ్వరవైనా సరే నిన్ను నా దేవుని వాక్యం మరలా తిరిగి నిన్ను దేవుని బిడ్డగా, దేవుని పోలికలోకి, నిన్ను దేవుని వలే మారుస్తుంది దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని లక్ష్య పెడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో, ఆ వాక్యం వారి హృదయములో నాటబడి వారి ఆత్మలను రక్షిస్తుంది. అలాగే దేవుని వాక్యమును ఎవరైతే గైకొంటున్నారో వారు రాబోయే లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో వారు లోకమంతటికి వచ్చే ఉగ్రతలో నుండి తప్పించబడతారు. అది గొప్ప దేవుని వాక్యమును అనుసరించి అంగీకరించి నడుచుకొనుట వల్ల కలిగే గొప్ప
మేలు. తాత్కాలికమైన మేళ్ళు చూడమాకండి. తాత్కాలికము, ఇవన్నీ తాత్కాలికం. దేవుని ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, ఉగ్రత దినాన ఆస్తి అక్కరకు రాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమును అనుసరించి నడిచిన నీ దానికి ఫలితంగా ఆ రోజు లోకములో వచ్చిన ఉపద్రవములు అనేకులు బలైపోతే, ఆ ఉగ్రతకు గురైతే ఉంటే, వాక్యమును అంగీకరించిన వాళ్ళు, ఆ వాక్యము ద్వారా అనుసరించి ప్రవర్తించిన వాళ్ళు లోకం మీదకి వచ్చే ఉగ్రతలో నుండి తప్పించబడి వారు రక్షించబడతారు. స్తోత్రం. అంచేత దేవుని పిల్లలారా, ఇంక ఈ లోక విషయములు అంటారా, నీవు దేవుని వైపుకు చూడు. విశ్వాసము ద్వారా మన ప్రతి దినానికి అవసరమైన, మన కొరకు అవసరమైనవన్నీ దేవుడు మనం అడగకుండానే దేవుడు మనకన్నీ, రేపు నువ్వు తినబోయే ఆహారం కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి నీ ఇంటికి దేవుడు తీసుకొని వచ్చుటకైన దయగలవాడు. నిన్ను కన్న తల్లి కన్నా, తండ్రి కన్నా, ఈ లోకంలో నీవు బహుగా ప్రేమిస్తున్న వ్యక్తులందరికన్నా నిన్ను బాగా ప్రేమించేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాటిని మనం అడగకుండానే మన దేవుడు మనకిచ్చుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నారు. కనుక వాక్యం మీద లక్ష్యం ఉంచండి, వాక్యం మీద మనసు ఉంచండి, వాక్యం మీద లక్ష్యం ఉంచండి, వాక్యమును అంగీకరించండి. ఆ వాక్యము ద్వారా కలిగే మేలులు అవి ఇప్పుడు మనం లోక సంబంధమైన వాటిని గురించి నేను ప్రస్తావించట్లేదు. నేను దేవుని పోలికలోకి మార్చి నీ లోపల నాటబడి నీ ఆత్మను రక్షించి లోకం మీదకి వచ్చే ఉగ్రతలో నుండి నిన్ను తప్పించి దేవుని సరసన రేపు నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు అనుకోవచ్చు, ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన ఆరాధిస్తున్నాం, మా జీవితంలో ఏది మేలు అనుకుంటున్నారా? ఒకడు లోకమంతా సంపాదించుకుని వాడి ప్రాణం బాగొట్టుకున్న దానికంటే మనము లోకములోకి వచ్చిన ఉగ్రతలో నుండి మనం తప్పించబడి మన ప్రాణాత్మలను కాపాడుకోవడం అనేది గొప్ప మేలు కదా, చెప్పండి. అప్పుడు ఎవరు ఎర్రివాళ్ళో ఎవరు జ్ఞానవంతులో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము లోకానికి వెర్రివాళ్ళం. ఇప్పుడు లోకం దృష్టిలో మీరు వెర్రివాళ్ళు, లోకం దృష్టిలో మురికిగాను పెంటగాను ఎంచబడుతున్నాం. మనం చేసే భక్తి యొక్క, మనము ఆరాధించే దేవుని వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో, యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా కలిగే ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ రక్షణ, ఆ నిత్య రక్షణ అప్పుడు మనకు తెలుస్తుంది, మీరు కనుగొంటారు. ప్రైజ్ లార్డ్. సో నా దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచండి, వాక్యం మీద మీరు మనసు ఉంచండి. ఆ వాక్యం నీలోనికి వచ్చి నీ నడవడిని శుద్ధీకరించి నీకు దేవుని స్వరూపాన్ని కలగచేస్తుంది. నీలో నాటబడి నీ ఆత్మను నిత్య నాశనమునకు పోకుండా నీ ఆత్మను రక్షిస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుని వాక్యం అది సజీవమైనది కదా. బాధల్లో నీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. ఆమేన్. బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. స్తోత్రం.
ఎన్నో విధాలుగా మీకు బాధే వచ్చినా మేలే వచ్చినా ఏదేమైనా కానీ వాక్యము దగ్గర కూర్చోండి, దేవుని వాక్యము దగ్గర కూర్చోండి. ఏ పరిస్థితులున్నా వాక్యాన్ని తీయండి, దేవుని మాటలను వెతకండి. అందులో నుండి దేవుని వాక్యము ద్వారా కలిగే సజీవమైన వాక్యములో నుండి వచ్చే ఆదరణను మీరు అనుభవిస్తారు, బలాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. ఈ మాటలన్నీ విన్నా మీరు ఒక్క క్షణం తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. మోకరించగలిగిన వాళ్ళందరూ ప్రభు ఎదుట మోకాళ్ళుని చేతులు ఎత్తండి. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయంలో మరొకసారి వాక్యం ఎదుట, వాక్యం అనే అర్థంలో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి.